మేము 99 నుంచి వెళ్ళి 2004 వరకు కూడా మేము కొట్లాడుకునుడు, మేము కొట్టుకునుడు, ఈమెను కొట్టుడు. ఇక ఇప్పుడు ఆలోచించుకుంటే అసలు నేను అంత మూర్ఖున్నా, అంత వేస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఆ సందర్భాన్ని ఊహించుకుంటే ఈ ఇంటికి పెట్టి గుంజుకపోయాడు, ఎట్లా పడితే అట్లా కొట్టేటోడు. ఎందుకంటే ఈమె మొండిగా ప్రవర్తించేది. నేను ఎమోషనల్ కాదు, ఈమెను కొట్టేది. ఒక సందర్భం వచ్చిన తర్వాత నాకు ఎలాంటి మైండ్ సెట్ తయారైంది తెలుసా? ఏ మామూలు మైండ్ సెట్ కాదు. అంటే నాకు నా బుద్ధి అట్లాంటిది కావచ్చు, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఈమెను చంపేయాల అంతటి మైండ్ సెట్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత నేనేం చేసినా తెలుసా? నేను ఎటో పోతున్నా, ఇక్కడికి బోడుపల్లి వచ్చినాక ఏడికో పోతున్నా, నేనేం చేయాలి? కాంప్రమైజ్ కావాలా? అసలు నేనేం చేస్తున్నా అని ఒకరోజు మీ వాళ్ళందరినీ, వీళ్ళ మమ్మీని, వీళ్ళ డాడీని, మీ అత్తమ్మ, పెద్దత్తమ్మకి ఎరక, మీ పెద్దమామకి ఎరక, వీళ్ళకి అందరికి ఎరక, వీళ్ళందరినీ పిలిచి ఆ రోజు బగారన్నం వండిపించి, చికెన్ మటన్ వండిపించి, ఏం తమ్మి ఎందుకు చేస్తున్నావు అని వీళ్ళ వదిన అడిగింది, అక్క అడిగింది. అడిగితే నేనేం చెప్పినా తెలుసా? నాది బర్త్డే అని చెప్పిన. అంటే అలా కూడా ఆ సిచ్యువేషన్ అప్పుడు ఇట్లనే ఈమెను పిలిచి, ఇప్పుడున్న ఇల్లు ఉందిగా, ఆ ఇంట్లో పిలిచి నాకు ఇట్లా అనిపిస్తుంది, నా పరిస్థితి ఇట్లుంది, నేను సైకోగా తయారైనే, కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, ఐఎమ్ సారీ అని ఈమె కాళ్ళు పట్టుకున్నా. ఈమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాయి. ఎవరి ముందట? వీళ్ళ మమ్మీ, వీళ్ళందరి ముందట చెప్పితే ఈమె ఏడ్చింది, నేను కూడా ఏడ్చి నా మైండ్ సెట్ అట్లుంది కాబట్టి మనమందరం మార్చుకొని జీవితాన్ని ముందుకు కొనసాగిద్దామని సెట్ చేసుకున్నాం ఆ టైంలో. అంటే నేను అంత సైకోగా వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఒక లైన్ మీదకి వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఇంగ్లీష్ మాటలు అంటే మామూలు బూతులు కావు. ఎవరు తిట్టారు నేను తిట్టినట్టు ఎవరు తిట్టారు? ఆ బూతులు ఊరు బాతలేని ఏ భాష అయినా తిట్టుకోవచ్చు, అట్లాంటి భాష తిట్టేది. ఎప్పుడైతే వైష్ణవి కడుపులో పడ్డదో, వైష్ణవి పుట్టిందో, 2004 ఆమెకు తెలుగు వస్తూ ఉన్నది, చిన్నగా మాటలు నేర్చుకుంటూ ఉన్నది. అప్పటి నుంచి ఇంగ్లీష్ మాటలు బంద్ అయిపోయినాయి. ప్రతిదీ కూడా బంద్ అయిపోయింది. ఆమెను కొట్టడం బంద్ అయింది, ఆమె నన్ను అనడం బంద్ అయిపోయింది. సో మీ మధ్యలో గొడవలు స్టాప్ గానికి మెయిన్ పాయింట్ వైష్ణవి తెలుగుకి వచ్చింది. ఆమె నేర్చుకుంటుంది, మనం తిట్టుకోవద్దు, మనం అనుకోవద్దు, పిల్లలు ఎదుగుతుర్రు, వాళ్ళ ముందట మనం తిట్టుకోవద్దని అప్పటి నుంచి నేను మాట్లాడే మాటలు అన్నీ బంద్ చేసుకున్నా. ఆమెకు నేను కోఆపరేషన్ చేసుకున్నా, నేను ఆమె కోఆపరేషన్ చేసుకుంటా, కొనసాగుకుంటా ఇప్పటి వరకు వచ్చింది. 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. కష్టాలు కామన్ అవి. కష్టాల గురించి మేము బాధపడలే, తగ్గలేదు. ఇద్దరికి ఒకరి మీద ఒకరు లవ్ తగ్గలే. అదే వైష్ణవి పుట్టినాక ఏ రోజు కూడా మీరు ఒకరికొకరు తిట్టుకోలేదు, గొడవ పడలేదు. అయినాయి కామన్, అవి కామన్ అయినాయి. కానీ వైష్ణవి కనబడకుండా మ్యారేజ్ చేసుకునే కూతురు ఎదుగుతుంది కాబట్టి ఆ ముంగట మనం అలా ఉండకూడదు అనేసి మీరు తిట్టుకునేవాళ్ళు. అయిపోయింది. సో శ్రీకృష్ణ తల్లిదండ్రులు కూడా పిల్లల ముంగట ఎప్పుడైనా గొడవ పడవద్దు, ఇది మా రికమెండేషన్. నిజం చెప్తున్నా, మీ పిల్లల ముందు మీరు ఎంత గొడవ ఉన్నా మీ పిల్లల ముందు తిట్టుకోకండి. సో వీళ్ళలాగా ఉండండి, మా బాబాయ్ మా పిన్ని లాగా. ఆ తర్వాత ఇంకా చేదు జ్ఞాపకం ఏందనంటే, పాప పుట్టింది, నీకు కొడుకులు గారు, ఈ పిల్లలు ఒక్కళ్ళే అని మమ్మల్ని చాలామంది ఒక రకమైన విధానంలో మమ్మల్ని ట్రీట్ చేసిరు. అయినా కూడా మనకి ఇస్తాడు దేవుడు, మనం ఇచ్చినప్పుడు తీసుకుందామని అనుకున్నాం. ఎన్ని ఇయర్స్ తర్వాతకి అయింది? 2004. వైష్ణవి పుట్టినాక హౌ మెనీ ఇయర్స్, అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత? 2013 కొడుకు 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ తులసి కృష్ణ తర్వాత
శ్రీకృష్ణ. పైల్వాన్ వచ్చిండు తులసి కృష్ణ. బై 1 get 1 ఫ్రీ. అవును, ఒకటే ఇయర్లో ఇద్దరు వచ్చినారు కదా. అట్లా అట్లా మా జీవన విధానం కొనసాగుకుంటూ ఈ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా మేము చేసేది ఏంటంటే, అసలు నేనున్న సిచ్యువేషన్లో, నాకున్న పరిస్థితులల్లో, అసలు నాకున్న ఆర్థిక విధానంలో నేను ఈరోజు ఇంత బిల్డింగు ఈ ఇల్లు కడతా అని కూడా ఊహించలేదు నేను. ఎందుకు అసలు మనము ఎప్పుడైనా నీకు గుర్తొచ్చిందా నువ్వు ఇంత ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ మమ్మీ అన్నమాట వాళ్ళ గాయలకి ఇస్తానా అని? మస్తు అలా గుర్తుకొచ్చింది, కానీ నేను పట్టించుకోలే. వాళ్ళ ముందట నిలబడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఒకవేళ ఈ స్థాయిలో లేకపోతే వాళ్ళు అనుకున్నది నిజమే, కానీ వాళ్ళు అనుకున్న దానికి నేను అపోజిట్లో ఉన్నా. ఎందుకు ఈరోజు ఈ విధానంలో నాకున్న ఇది ఏం పెద్ద లెక్క కాదు, 1,00,000 కోట్లు సంపాదించింది కాదు. కానీ నేను ఒక 4-5 గిన్నెలు పట్టుకొని, ఒక 10 కిలోల బియ్యం పట్టుకొని హైదరాబాద్కు వచ్చినాయి. హైదరాబాద్కు ఒక 4-5 గిన్నెలు, ఒక 10 కిలోల బియ్యం పట్టుకొని వచ్చినాయి. అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని, పిల్లలకు మంచి చదువు, నాకున్న స్తోమత తగ్గట్టుగా ఏది తక్కువ లేకుండా ఎక్కువ కాకుండా ఈరోజు బతుకుతున్నానంటే దానికి ముఖ్య కారణం నాకు మా మేడం సపోర్ట్, ఆమెకు నేను సపోర్ట్. మేమిద్దరము ఒక కలిసిమెలిసి చేయడం వలన ఈరోజు సక్సెస్ సాధించినాం. ఏ విధానంలోనైనా, ఎక్కడైనా, ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ జీవితంలో సక్సెస్ కూడా సాధిస్తారు. ఇది 100% మేము నమ్మినాము, మేము జీవిస్తున్నాము. సో ఒకటే క్వశ్చన్, ఇప్పుడు మన ఇళ్ళల్లో చాలా మంది ఉన్నాం కదండి. ఇప్పుడు పెద్ద మామయ్యకి 3, మేము 3. మాకు మీరు చెప్పాల్సింది ఏంటిది అంటే, మాకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? పిల్లలుగా మాకు మీకు చెప్పాల్సింది ఏముండదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను చెప్పను కూడా 100%. ఇంకో చూడండి, మీరు అర్థం చేసుకోర్రి, నేను చెప్పను. ఎందుకంటే నేను జీవిస్తున్నా, నా జీవన విధానము కొనసాగుతుంది. నన్ను చూసి మీరు మోడల్గా తీసుకోవాలి తప్ప నేను మీకు ప్రత్యేకంగా ఇట్లా చేయి అట్లా చేయి అని నేను చెప్పలేదు కూడా ఎప్పటికి కూడా. ఇప్పుడు వైష్ణవి డిగ్రీ చదివింది, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్. మా ఫ్యామిలీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను 7th ఫెయిల్, మీ భార్య ఆమె 6th. అయితే ఏ రోజు ఒకటి 6th ఫెయిల్ 7th ఫెయిల్ అయిన పర్సన్ 6th ఫెయిల్ అయిన భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక డిగ్రీ వాళ్ళ కూతుర్ని డిగ్రీ వరకు చదివించినారు, డిగ్రీ కంప్లీట్ చేయించినారు. ఇంకా హైయర్ స్టడీస్ కూడా అంటే సపోర్ట్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, నేను ఎప్పుడు కూడా వైష్ణవికి నా బిడ్డకు ఇట్లా పో అట్లా పో అని చెప్పలే. నా మోడల్గా నేను చేసుకుంటా పోతుంటే దాన్ని చూసుకుంటా ఆమె అర్థం చేసుకొని ఆమె పని ఆమె చేసుకుంటా సక్సెస్ అయింది. నేను ప్రత్యేకంగా నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ స్టడీ చెయ్యి, నువ్వు నాకు నచ్చిన స్టడీ ఇది చెయ్యి అని నేను ఎప్పుడు ఫోర్స్ చేయలే. నేను నన్ను అర్థం చేసుకున్నది ఆమె పూర్తి చేసింది. నీకైనా ఇంకెవరికైనా కూడా చెప్పేది ఏంటనంటే, నేను జీవించే జీవన విధానమే, నేనేమో ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. అందరూ అనుకుంటారు ఏం చెప్తుండే ఏం చేస్తుండే, నేను చేసే పనులే అట్లుంటాయి. నాకు ఎవరు తక్కువ లేరు, అట్లని ఎవ్వరు కూడా ఎక్కువ లేరు, అందరూ సమానమే. నేను జీవించే జీవన విధానాన్ని చూసుకుంటూ ఇట్లా పోయిండు, ఈ విధానంలో ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, కాబట్టి మనము కొంచెం ఈయనను అర్థం చేసుకొని ముందుకు పోతే మనం కూడా సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో, ఆలోచనతోటి నన్ను రోల్ మోడల్గా తీసుకోమని కూడా చెప్పాను. కానీ నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చెప్పాను, అట్లా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నా. అది ఓకే. ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకొని ఇంత కష్టపడి రిలేటివ్స్ ముంగట కానీ బయట వాళ్ళ ముంగట కానీ ఎక్కడైనా కూడా మీరిద్దరికి చాలా సపోర్ట్ చేసుకుంటూ, అంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి వాళ్ళే రోల్ మోడల్గా ఉండాలన్నట్టుగా మీరు చాలా అంటే అర్థం చేసుకొని వాళ్ళకో ప్రాసెస్ చూపిస్తున్నారు. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇక్కడున్న అంటే చాలా మంది ఏమైతే మాకు చాలా
మేము చాలా మంది ఫ్యామిలీ అమ్మమ్మ తరపు నుంచి, కానీ ఆయన మాకు ఒకటే చెప్తున్నాడు, నన్ను రోల్ మోడల్గా తీసుకోకండి, బట్ మీకు నచ్చింది అదేనా, మీకు నచ్చింది మీరు చేయండి, బట్ దాంట్లో రైట్ చూస్ చేసుకోమని చెప్తున్నాడు. 100%. అదేనా?